మార్నింగ్ అండి. లాస్ట్ క్లాస్లో వేగంగా గురించి చర్చించుకున్నాం. సో ఇప్పుడు మనకు పోటీ పరీక్షల దృష్ట్యా ఒక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అండి. ఏంటంటే తొలివేద కాలం మలివేద కాలం నాటి భౌగోళిక పరిస్థితులు ఏంటి, లేదా ఋగ్వేద కాలం మరియు మలివేద కాలం నాటి భౌగోళిక పరిస్థితులు ఒకసారి మనం చూడాలండి. తొలివేద కాలం మరియు మలివేద కాలం నాటి భౌగోళిక పరిస్థితులు, జియోగ్రఫికల్ కండిషన్ ఎలా ఏంటి అన్నది మనకి ఈ పాఠ్యక్రమంలో చూస్తాం. భౌగోళిక పరిస్థితులు ఏంటి. సో ఏమి దీనికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే తొలివేద కాల ప్రజలు ఎక్కడికి వచ్చే స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్నారు, మలివేద కాల ప్రజలు ఎక్కడ స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్నారు. ఈ రెండింటికి మధ్య మనం ఒకసారి డిఫరెన్స్ చూడాలి. తొలివేద కాలం నాటి ప్రజలు ఎక్కడ స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్నారు, మలివేద కాలం నాటి ప్రజలు ఎక్కడ స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్నారు అన్న కాన్సెప్ట్ని ఇందులో మనం ఒకసారి చూద్దామండి. ఒకసారి మనకి చిన్నగా భారతదేశ మ్యాప్ ఒకసారి చూద్దామండి. మనకి ఎందుకంటే ఇది పాకిస్తాన్ ఉంటుంది అన్నమాట. సో అలా ఉంటుంది మనకి ఇక్కడ. సో ఎందుకంటే భారతదేశం దీంట్లో కలిసిపోతుంది. ఒకసారి చూద్దాం. తొలివేద కాలం ప్రజలు మధ్య ఆసియా నుంచి వలస వచ్చి వాళ్ళు ఎక్కడ స్థిరనివాసం ఏర్పాటు చేస్తున్నారంటే సప్త సింధు లేదా హప్త సింధు అనే ప్రాంతంలో ఏర్పాటు చేస్తున్నారు. సప్త సింధు లేదా హప్త సింధు హప్త సింధు అనే ప్రాంతంలో స్థిరనివాసాన్ని ఏర్పాటు చేస్తున్నారు. సో ఎక్కడ ఇది అంటే ఇప్పటి ఆఫ్ఘనిస్తాన్ మరియు పాకిస్తాన్ ఇండియాలోని పంజాబ్ ప్రాంతం. పాకిస్తాన్ ఇండియాలోని పంజాబ్ ప్రాంతంలో తొలివేద కాల ప్రజలు వచ్చి ఇక్కడ స్థిర నివాసాన్ని ఏర్పాటు చేసుకున్నారు. హప్త సింధు అంటే సింధు నది యొక్క ఉపనదులు మొత్తం 7. సింధు నది యొక్క ఉపనదులు ట్రైబ్యూటరీ అంటారు ఇంగ్లీష్లో. తెలుగులో ఉపనదులు అంటారు, ఇంగ్లీష్లో ట్రైబ్యూటరీ అంటారు, తెలుగులో ఉపనదులు అంటారు. ఇవి మొత్తం 7. ఒరిజినల్గా ఏంటి? సింధు నది. దీని ఉపనదులు ఎక్కడెక్కడ? జీలం, చీనం, రావి, బియాస్, సట్లెజ్, అలాగే సరస్వతి. ఇవి మొత్తం కలుపుకుంటే 7 అవుతుంది. చూడండి, సింధు నది, దాంతో కలిపి జీలం, చీనం, రావి, బియాస్, సట్లెజ్, సరస్వతి. ఇది ఒక 6 + 1 7. ఈ 7ని సప్త సింధు, సప్త అంటే 7 అండి. సప్త సింధు అనే ప్రాంతంలో తొలివేద కాలం ప్రజలు స్థిర నివాసాన్ని నిర్వహిస్తున్నారు. వాళ్ళ ప్రధాన వృత్తి ఏంటంటే వ్యవసాయం. ఎందుకు అక్కడే ఏర్పాటు చేస్తున్నారంటే అత్యంత సారవంతమైన భూభాగాలు నది పరివాహక ప్రాంతంలో ఉన్నాయి. సో గడ్డి కూడా చాలా సమృద్ధిగా దొరికింది. అందుకని వాళ్ళు ప్రధానంగా మనకి పశువుల పోషణతో కలిగి ఉన్నారు. కాబట్టి ఈ ప్రాంతంలో వాళ్ళు స్థిర నివాసాన్ని ఏర్పాటు చేస్తున్నారు. సో ఈ సప్త సింధుల్లో మనకు అత్యంత పవిత్రమైన నది ఏదైనా ఉంది అంటే సరస్వతి నదిని హోలీ రివర్ అనేసి అంటారు. అంటే అత్యంత పవిత్రమైన నదిగా సరస్వతి నదిని పిలుస్తుంటారు, హోలీ రివర్ అనేసి అంటుంటారు. సో ఇవి ఈ ప్రాంతంలో ఏర్పాటు చేసుకుని వీళ్ళ కాలం జరిగింది. సో తొలివేద కాలం మనం ఆల్రెడీ చెప్పుకున్నామండి. 1500 BC to 1000 BC. 1500 BC to 1000 BC. ఈ మధ్య కాలంలో మనకి ఈ కాన్సెప్ట్ తెలియదు. సో ఆ విధంగా ఈ ప్రాంత ప్రజలు ఏర్పాటు చేస్తున్నారు.
మరి మలివేద కాల ప్రాంతం యొక్క ప్రాముఖ్యత ఏంటంటే మలివేద కాలం వచ్చేసి 1000 BC టు 600 BC. సో ఈ మధ్యకాలంలో ఉన్నారు. వీళ్ళు ఎక్కడ స్థిరమవుతున్నారంటే వీళ్ళు సప్త సింధు ప్రాంతాన్ని వదిలి, ఇక్కడ చూడండి, సప్త సింధు ప్రాంతాన్ని వదిలి గంగా నది పరివాహక ప్రాంతము, గంగా నది పరివాహక ప్రాంతము అంటే దగ్గర మనకు ఉత్తరప్రదేశ్ ఈ పరిసర ప్రాంతాల్లో వచ్చేసారు. ఎందుకు ఆ పీరియడ్ వదిలేస్తారు వాళ్ళు, ఆ ప్లేస్ వదిలేసి మరివేద కాలంలో మన మైగ్రేషన్ అయ్యారు, గంగా నది పరివాహక ప్రాంతాల్లోకి వచ్చారు. సో అది గురించి మనకి ఎలా తెలుసు అంటే, సో ఐతరేయ బ్రాహ్మణం అనే గ్రంథంలో గంగా నది పరివాహక ప్రాంతం గురించి వివరించడం జరిగింది. ఐతరేయ బ్రాహ్మణం అనే ప్రాంతంలో సో మలివేద కాల ప్రజల గురించి చక్కగా వివరించడం మనకి ఈ పాఠ్య భాగంలో కనిపిస్తూ ఉంటుంది. మనకి ఈ పాఠ్య భాగంలో కనిపిస్తూ ఉంటుంది. సో ఎందుకు అయితే ఈ ప్రాంతంలో ప్రజల గురించి, ఈ ప్రాంతంలోకి ప్రజల గురించి ఇక్కడ స్థిరవాసం ఏర్పాటు చేసుకుని తర్వాత భారతీయ సమాజంలో అనేక నూతన మార్పులు తీసుకొచ్చారు. ఆ నూతన మార్పులు జీవన విధానంలో మనకు గొప్పగా కనిపిస్తుంటాయి. మరి ఇక్కడికి వచ్చిన తర్వాత వీడి యొక్క ప్రధాన వృత్తి ఏంటంటే వ్యవసాయాన్ని ఒక ప్రధాన వృత్తిగా మనకి ఇక్కడ కనిపించలేదు. ఫస్ట్ వాళ్ళేమో పశుపోషణ, ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. రెండో వాళ్ళేమో వ్యవసాయాన్ని ప్రధాన వృత్తిగా చేసుకున్నారు. అలా ఈ భౌగోళిక పరిస్థితులు మనకి ఇక్కడ కనిపిస్తుంది. సో ఇదండి మన టాపిక్లో వచ్చిన కాన్సెప్ట్. నెక్స్ట్ క్లాస్లోకి ఋగ్వేద కాలం నాటి ఆర్థిక పరిస్థితుల గురించి ఒకసారి చర్చిస్తాం. థ్యాంక్ యూ.